హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ ఈ స్కూల్ యూనిఫామ్ బాడీ స్కర్ట్ ఎలా కట్ చేసుకోవాలో నేర్చుకుందాం. వరల్డ్ స్కర్ట్ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం ఈ బాడీ స్కర్ట్ ఎలా కట్ చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా 1 మీటర్ క్లాత్ని తీసుకోవాలి. ఓల్డ్ స్కర్ట్ లేకపోయినా నేను చెప్పే మెజర్మెంట్స్తోనైతే 5 to 6 ఇయర్స్ పిల్లలకు బాడీ స్కర్ట్ కట్ చేసుకోవచ్చు. క్లాత్ని 1 ఫోల్డ్ వేసుకొని క్లాత్ యొక్క క్రాస్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ యొక్క ఓపెన్స్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. క్లోజింగ్ పార్ట్ మనకు ఆపోజిట్ వైపు ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ మనం బాడీ లెంత్ని చెక్ చేసుకోవాలి. నాకు 11 ఇంచెస్ అయితే ఉంది. 1 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసుకొని నేను 12 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బుక్స్ల పట్టి కజాల పట్టి కోసం 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ యొక్క చెస్ట్ వేస్ట్ లూజు చెక్ చేసుకోవాలి. చిన్నపిల్లలకు 2 కొలతలు ఇంచుమించు ఒకటేగా ఉంటాయి కాబట్టి మనం ఒక కొలత తీసుకుంటే సరిపోతుంది. నాకు 13 ఇంచెస్ ఉంది. 1 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసుకొని 14 ఇంచెస్ అయితే లైన్ డ్రా చేసుకోవాలి. క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 1 ఇంచ్ డాట్స్కి 1 ఇంచ్ ఖర్చుకి కలిపి ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. పైన కూడా అదే విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. షోల్డర్ పార్ట్ చిన్నపిల్లలకు 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకొని నెక్ డౌన్ 4 ఇంచెస్ అయితే తీసుకొని మార్క్ చేసుకుంటున్నాను. యూక్సులు పట్టి కచ్చలు పట్టి లైన్ తర్వాత నుంచి ఈ మెజర్మెంట్స్ అనేటివి డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 5 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మార్కింగ్ సరిగ్గా కనిపించడం లేదు కాబట్టి నేను స్క్రీన్ పైన మెజర్మెంట్స్ని షేర్ చేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనం ఈ కట్ చేసుకున్న పార్ట్ని స్ట్రైట్గా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి క్లోజింగ్ పార్ట్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. మనకు అవసరమైనంత వరకు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ వేసుకునే ముందు ఊక్సులు పట్టి కాజాల పట్టి కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ని వదిలిపెట్టి మనం మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చంక భాగాన లైట్గా కర్వ్ అనేది తీసుకోవాలి. తీసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేనైతే తీసుకోవడం లేదు. ఈ మిగిలిన క్లాత్తో మనం నెక్ డిజైన్ కోసం కొన్ని స్ట్రిప్స్ని అయితే కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని అన్నీ ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి.
ఆర్మ్ హోల్ డిజైన్ కోసం నేను కొన్ని క్రాస్ పీసులను అయితే కట్ చేసుకుంటున్నాను. రౌండ్ సరిగా తిరగడం కోసం కొన్ని క్రాస్ పీసులను అయితే కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం స్కర్ట్ యొక్క లెంత్ని చూసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. నేను 19 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. 19 ఇంచెస్కి ఒక లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. పట్టీ పెద్దదిగా అయినా పెట్టుకోవచ్చు. నేను 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను, నాకు సరిపోతుంది. మీకు ఎక్స్ట్రా కావాలన్నా పెట్టుకోవచ్చు క్లాత్ ఉంటే. ఇలా కటింగ్ అయితే చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్తో మనం పాకెట్ అయితే కట్ చేసుకుందాం. విత్ 5 ఇంచెస్ 7 ఇంచెస్ లెంత్ అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బాడీ స్కర్ట్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాం. ఉక్సులు పట్టి కజాల పట్టి కోసం 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా వదులుకున్నాం కదా, దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి చివరన ఒక జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ జిప్ అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి నేను జిప్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. జిప్ని స్టిచ్ చేసుకోవడం కోసం 1.5 ఇంచ్ అయితే అవసరం లేదు, 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. జిప్ని ఓపెన్ చేసి ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా రివర్స్ తిప్పి స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ లోపలికి ఫోల్డ్ చేసుకొని టాప్లో 1 స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ పార్ట్స్ని జాయింట్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేసుకొని జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం నెక్ డిజైన్ కోసం కొన్ని స్ట్రిప్స్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని అయితే జాయింట్ చేసుకోవాలి. కాల్ ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. కొంచెం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా జాయింట్ని ఓపెన్ చేసి కొంచెం రఫ్ చేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఓపెన్స్ నుంచి 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. పాదం ఖర్చుతో స్టిచ్ అయితే వేసుకోవాలి. కార్నర్స్లో 1 ఫోల్డ్ అయితే వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ యొక్క ఎడ్జ్కి ఈ నెక్ పీస్ అనేది టచ్ చేయాలా.
స్టిచ్ అయితే వేసుకోవాలి. కార్నర్స్లో ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేలా చూసుకొని స్టిచ్ వేసుకోండి. కార్నర్లో నీడిల్ని ఇలా దింపుకొని క్లాత్ని తిప్పుకొని స్టిచ్ వేసుకోండి. షోల్డర్ పార్ట్ ఖర్చు బ్యాక్ సైడ్కి ఉండేలా చూసుకోవాలి. ఈ చివరను కూడా 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ నెక్ పీస్ని ఖర్చు వైపు ఫోల్డ్ చేసుకొని టాప్లో 1 స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది నెక్ పీస్కి మాత్రమే టచ్ అయ్యేలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డిజైన్ కోసం కొన్ని క్రాస్ పీసులని కట్ చేసుకున్నాం కదా, వాటిని అయితే జాయింట్ చేసుకోవాలి. పాదం ఖర్చుతో స్టిచ్ అయితే వేసుకోవాలి. క్రాస్ పీస్ వల్ల ఈ కర్వ్ అనేది నీట్గా తిరుగుతుంది. చిన్న కట్స్ అయితే పెట్టుకున్నాను రౌండ్ బాగా తిరిగేదానికి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని టాప్లో 1 స్టిచ్ అయితే వేసుకోవాలి. రెండు వైపులా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి.
నెక్స్ట్ ఈ నెక్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని 1 స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ని వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతో 4 ఇంచెస్ లెంత్తో డాట్స్ అయితే వేసుకోవాలి. ఈ షోల్డర్ పార్ట్కి స్ట్రైట్గా వేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు స్కర్ట్కి పాకెట్ని అయితే జాయిన్ చేసుకుందాం. క్లాత్కి పై భాగాన 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుందాం. డౌన్కి 5.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుందాం. చిన్నపిల్లలే కాబట్టి ఈ డిస్టెన్స్ అయితే సరిపోతుంది. చేతులే కాబట్టి 5.5 అయితే సరిపోతుంది. దాని ఆ మార్కింగ్ దగ్గర చిన్న కట్ పెట్టుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు పాకెట్ని కూడా అటాచ్ చేసుకుంటున్నాము. కింద వైపు ఫోల్డింగ్ టచ్ అవ్వకుండా కుట్టయితే వేసుకోవాలి. కింద వైపు 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా రివర్స్ తిప్పుకొని ఈ సైడ్ కూడా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మన వైపు 1/2 ఇంచు, పాదం వైపు 1/2 ఇంచ్ పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మనం పాకెట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడు ఒక జాయింట్ అయితే వేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ అనేది స్కర్ట్కి అటాచ్ చేసిన తర్వాత మరొక వైపు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వదులుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ బాడీ పార్ట్ని స్కర్ట్కి అటాచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ డాట్స్ అనేవి మనకి ఖర్చు వైపు ఉండేలా చూసుకోవాలి. అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈ స్కర్ట్ బాడీ పార్ట్ అనేది సరిపోకపోతే మనం పెట్టుకున్న ఫ్రిల్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. లాస్ట్ ఫ్రిల్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. డబుల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. అడ్జస్ట్లో నేను జిగ్జాగ్ అయితే చేసుకుంటున్నాను. జిగ్జాగ్ అవైలబుల్గా లేకపోతే టాప్లో 1 స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఖర్చుకి చివరన 1 స్టిచ్ వేసుకుంటే ఆ పోగులు అనేవి లేకుండా ఉంటాయి. టాప్లో 1 స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. పాదం ఖర్చుతో అయితే స్టిచ్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ స్కర్ట్ యొక్క పట్టీ కోసం 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, దాంట్లో 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది వేసుకుంటే పట్టీ అనేది క్రాస్ రాదు. 1/2 ఇంచ్ వదిలేసి 3 ఇంచెస్ అయితే వదులుకున్నాను పట్టీ కోసం. 1/2 ఇంచ్ వదిలేసి 2.5 ఇంచెస్ అయితే టేప్తో కొలుచుకుంటూ స్ట్రైట్గా కుట్టయితే వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో టేప్తో కొలుచుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు, నేను 1 స్టిచ్ అయ్యి వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం పాకెట్ సైడ్ కూడా జాయింట్ అయితే వేసేసుకుందాము. పాకెట్ టచ్ అవ్వకుండా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ రౌండ్ కోసం కొన్ని స్ట్రిప్స్ని కట్ చేసుకొని డబుల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. వీటిని 4 ఇంచెస్ లెంత్తో అయితే డాట్స్ దగ్గర స్టిచ్ చేసుకుంటున్నాను. 2 కార్నర్స్లో 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా బాడీ స్కర్ట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు.